రాజధాని కడతానన్నారు కానీ కడతారు కంపల్సరీగా. అంటే ఫౌండేషన్ అనేది కోరుతుంది. హైదరాబాద్ డెవలప్మెంట్ అనేది ఒక రోజు 2 రోజులు పడుతుంది. అలా ఇది ఒక నిరంతర ప్రక్రియ. చెప్పాలంటే ఇది అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. తర్వాత వచ్చిన వాళ్ళు కూడా దాన్ని కంటిన్యూ చేస్తే హైదరాబాద్లో అవుతుందని దాదాపు 11 నెలలు అవుతుంది ఆయన పరిపాలన వచ్చి. ఈ 11 నెలల్లో ఆయన పరిపాలన తీరు ఎలా ఉందంటారు? బాగానే ఉంటుంది. అంటే ఇంకా అభివృద్ధి చూస్తున్నారు, అదేవిధంగా సంక్షేమాన్ని కూడా రెండింటిని రోడ్లు ఇవన్నీ ఎలా ఉన్నాయి అంటారు గతంలో పోల్చుకుంటే? ఇంప్రూవ్మెంట్ ఉంది. అదేవిధంగా సంక్షేమం కూడా ఎవరికి సంక్షేమానికి కదా జనాలు అలవాటు దాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటే ఈ డెవలప్మెంట్ని సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేసుకుంటాం. అలా పూర్తిగా డెవలప్మెంట్ చేయలేదు, పూర్తిగా సంక్షేమాన్ని ఇవ్వలేదు. రెండు బ్యాలెన్స్ చేసుకుంటాం. అంటే ఆ బ్యాలెన్స్ చేసుకునే కెపాసిటీ చంద్రబాబు నాయుడు గారికి ఉందంటారా? మనకైనా చూసినట్టయితే జగన్మోహన్ రెడ్డి వెళ్తే దాదాపు 12 లక్షల రూపాయలు అప్పులు చేసేది. ఇటువంటి పరిస్థితుల్లో అప్పులు చేసుకుంటూ ఈ సంక్షేమ పథకాలు చేసుకుంటూ ఆ రాజధాని కూడా నిర్మించగలరంటారా? పెట్టుబడి తీసుకురాగలరంటారా బాబు గారు? సెంట్రల్ గవర్నమెంట్ మన కోఆపరేషన్ వాళ్ళకి అవసరం ఉంటుంది కాబట్టి ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఇటువంటి దానికి సెంట్రల్ గవర్నమెంట్ మనం చెప్పినట్టు నిన్న పొజిషన్లో ఉంది కాబట్టి చేయగలరేమని అనుకుంటున్నాం. మన మోడీ గారు తేగలరు, ఇదివరకు తేడా చూపించగలరు. ఇదే సెంట్రల్ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో ఉన్న ఆయన కూడా చేసేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి అప్పటికి ఇప్పటికి సెంట్రల్ గవర్నమెంట్ మనకి ఇచ్చిన కోఆపరేషన్ బట్టి డిఫరెన్స్ అనేది వాళ్ళకి పరిపాలన డిఫరెన్స్ అనేది వస్తుందని మేము. అంటే మన రాజధాని నిర్మాణం జరిగితే ఏ విధంగా మీరు జరగబోతుంది మన రాష్ట్రానికి కానీ లేకపోతే మన అట్లా ముఖ్యంగా ఏంటంటే దగ్గర భవిష్యత్తులో ఒక 10-20 సంవత్సరాల తర్వాత కంపెనీస్ వస్తే మన పిల్లలు మా పిల్లలు కానీ అలా బయటకు వెళ్ళకుండా దగ్గరలో ఉంటారు. అది ఇంకోటి ఏంటంటే ఈ చుట్టుపక్కల ఊళ్ళో ఉన్న రైతులు కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ డెవలప్ అవుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు అంతకు ముందు ఎకరం 20 లక్షలు 15 లక్షలు దగ్గర ₹1 కోటి దాకా వెళ్తుంది. దానివల్ల ఏంటంటే రైతులు లాభపడతారు. ఉన్న దాంట్లో మొత్తం అమ్ముకోపోయినా కొంత అమ్ముకొని మా పిల్లలు ఎక్కడే చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా భూములు పెరిగితే రైతులు కూడా కొంచెం ఆర్థికంగా కూడా బాగుంటుంది కాబట్టి. అంటే ఈ బాబు చంద్రబాబు పవన్ కళ్యాణ్ పనితీరు ఎలా ఉండబోతుందంటారు? వీళ్ళిద్దరు కోఆర్డినేషన్ ఉంటున్నారు. అంటే ఇక్కడ అన్ని వర్గాలని సమానంగా చూస్తాం, డిఫరెన్స్ అనేది లేకుండా సమానంగా కలిసికట్టుగా వెళ్తామంటే ఇప్పుడు వరకు అనిపిస్తుంది. ఇంతకుముందు కూడా అలాగే ఉంటున్నారని వాళ్ళు అన్నారు. ముందు వాళ్ళిద్దరు కనుక కలిసికట్టుగా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఉంటుందని వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ విషయంలో వాళ్ళు జాగ్రత్త పడదా బ్యాలెన్స్ చూసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మేము వస్తామని చెప్పేసి అంటున్నారు. వస్తాడా రానంటారు? కూడా 2 నెలల ముందు కూడా ఈక్వేషన్స్ మారిపోతాయి. దాన్ని బట్టి డిపెండ్ అయ్యింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన మొత్తం మీకు ఎలా అనిపిస్తుంది? పరిపాలన అంటే ఇప్పుడు వరకు అయితే బాగానే ఉందండి. పరిపాలన అంటే ఇంకా అంటే పాత ప్రభుత్వానికి డిఫరెన్స్ సంక్షేమాన్ని చూసుకుంటే కనుక ఇంకా ఆయన ఈ 40 సంవత్సరం తర్వాత ఈ సంక్షేమాన్ని అందించగలరు, అదేవిధంగా డెవలప్మెంట్ ఎంతవరకు తీసుకెళ్ళగలరు, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తే ఎంతవరకు ఉంటుంది అనేది ఇప్పుడు ఆ 9 నెలల్లోనో 10 నెలల్లోనో మనం చెప్పలేము. దానికి ఏదైనా 2 ఇయర్స్ తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఒక అభిప్రాయానికి రావచ్చు నా అభిప్రాయం.